లాంగ్ బీన్స్ అండి, ఇది హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా అవుతాయండి, ఇది గుత్తులు గుత్తులు అవుతాయి. ఇక్కడ ఉన్నాం చూడండి. అది హార్వెస్టింగ్ ఉంది. ఇది కర్రీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇది ఇందులో వైట్ రకం ఉంది, రెడ్ ఉందండి. ఇది 2 రకాలు ఉన్నాయి. చాలా అవుతాయండి ఇవి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇది పోషక విలువలు ఉన్న ఇది ఇలా బీన్స్ లో ఒక వెరైటీ. ఇది లాంగ్ బీన్స్ పొడుగుగా అవుతాయి. ఇవి చూడండి, ఇక్కడ వైట్ వెరైటీ ఉంది, రెడ్ ఉందండి. ఇది చూడండి, ఇవన్నీ మళ్ళీ పూత వచ్చిందండి. ఈ పూలు వచ్చినాయి కదా, ఇవన్నీ మళ్ళీ ఒక 15 రోజులు, ఒక వారానికంతా మళ్ళీ వచ్చేస్తుందండి. ఇది లేతగా ఉంది, ఇది అవసరం లేదు. ఇవి కోసేస్తున్నాం చూడండి. ఇలా మన టెర్రస్ గార్డెన్ లో ఒక 2 మొక్కలు వేసుకుంటే ఇది లేతగా ఉందండి. ఇది కోసేస్తాను చూడండి. ఇన్ని అయినాయి, ఇంకా ఉన్నాయండి అక్కడ. ఇదిగోండి ఇక్కడ. మా వరకు సరిపోతుందండి, బయట కొనాల్సిన అవసరం లేదు. ఫ్రెష్వి మనం చేసుకోవచ్చు. మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఆర్గానిక్ది కాబట్టి హెల్దీ పరంగా కూడా చాలా మంచిదండి. ఇది బీరకాయ హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవి పొడుగు నాటినానండి, కానీ అయింది మాత్రము పొట్టివి.